హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈరోజు కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రామకృష్ణాపురం గ్రామంలో రాజులబాగారి గుడి వద్ద రాములవారి నూతన ఆలయ పునర్ప్రారంభం అయితే జరిగిందండి. రామకృష్ణాపురం గ్రామంలో పాత శ్రీరాముల వారి దేవాలయాన్ని తొలగించి అదే స్థలంలో నూతన దేవాలయం నిర్మాణం పూర్తి చేయబడింది. ఈ ఆలయం ఆధునిక సౌకర్యాలతో సుందర శిల్పకళతో ఆకర్షణీయంగా నిలిచింది. ఈ నూతన దేవాలయ ప్రారంభోత్సవానికి నేను కూడా వెళ్ళానండి. ఈ ప్రారంభోత్సవం చాలా ఘనంగా నిర్వహించబడింది. వేద పండితుల మంత్రోచ్చరణం, మహాకుంభాభిషేకం, ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయండి. గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దేవుని ఆశీర్వాదం పొందారు. ఈ కొత్త ఆలయం గ్రామానికి ఆధ్యాత్మిక శోభను, ఐక్యతను మరింత పెంపొందించుతుంది. ఇక్కడ హోమగుండం అయితే ఏర్పాటు చేసి హోమం చేశారండి. హోమగుండం దేవాలయంలో పవిత్ర యజ్ఞాలు, హోమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా నిర్మించిన స్థలం. ఇది చతురస్రాకారంలో ఉండి వేదమంత్రాల మధ్య అగ్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారండి. హోమగుండం ద్వారా ఆధ్యాత్మిక శుద్ధి, శాంతి, సౌభాగ్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే కలశ స్థాపన అనేది ఆలయ కార్యక్రమాల్లో అత్యంత పవిత్రమైన సత్క్రతువుగా భావించబడుతుంది. ఆలయ నిర్మాణం లేదా పునర్ప్రారంభం అనంతరం దేవుని శక్తిని ఆహ్వానించే ముఖ్యమైన భాగం కలశ స్థాపన అండి. ఈ కలశ స్థాపన శుభముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పవిత్ర జలాలతో నింపిన కలశాలను సిద్ధం చేస్తారు. వాటిలో గంగాజలం, తులసి దళాలు, పసుపు, కుంకుమ, పుష్పాలు ఉంచి దేవతా ఆవాహన చేస్తారు. ఆ తరువాత కలశాన్ని గోపురంపై లేదా విమానంపై ప్రతిష్ఠించడం ద్వారా ఆలయానికి సంపూర్ణత వస్తుందని భక్తుల నమ్మకం అండి. తర్వాత ఆ కలశ స్థాపన అనంతరం గుడిలో ఆవును అయితే తీసుకొని వచ్చారండి. హిందూ సాంప్రదాయంలో ఆవును శుభసూచకంగా భావించబడుతుంది. ఆవును గోమాతగా పూజిస్తారు. ఆమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. ఆలయ సూచనగా ఆవును స్వయంగా ప్రవేశించడం దైవ అనుగ్రహానికి సూచన. పురాణాలలో ఆవును ప్రత్యేక స్థానం ఉందని చెప్తారు. ఆవు పాదస్పర్శలో ప్రాంగణం పవిత్రమవుతుందని విశ్వాసం. గుడిలో ఆవును పూలమాల వేసి హారతి ఇచ్చి ఆవు రాకను దైవ సంకేతకంగా భావించారండి. ఆ తరువాత గుడిలో ముందుగా విగ్రహాలకు శుద్ధి కార్యక్రమం నిర్వహించి పుణ్యావాహనం, వాస్తు పూజ, గణపతి పూజలు చేసి అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. విగ్రహంలో దైవశక్తి ఆవాహన చేస్తారు. తర్వాత అలంకరణ, హారతి కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దేవుని దర్శనం చేసుకున్నారు. విగ్రహ ప్రతిష్టతో ఆలయం సంపూర్ణతను పొందుతుందని గ్రామంలో భక్తులు విశ్వాసమండి. శాంతి, సౌభాగ్యం నెలకొంటుందని భక్తులు గాఢంగా నమ్ముతారు. ప్రతిష్ఠ అనంతరం నిత్య పూజలు, అర్చనలు నియమితంగా ప్రారంభమవుతాయి. గ్రామ ప్రజలు తమ శుభకార్యాలకు ముందు ఈ ఆలయానికి వచ్చి ఆశీర్వాదం పొందడం ఆనవాయితీగా మారుతుంది. ఈ పవిత్ర సందర్భం గ్రామంను బలపరుస్తూ శాంతి ఐశ్వర్యాలను అందిస్తుందని అందరి విశ్వాసం. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.